కార్యక్రమాలకి అప్పుడు ఇంక సుమారుగా ఒక సంవత్సరం 3 నెలలు 4 నెలలు అయింది అధికారంలోకి వచ్చి కూటమి. రచ్చబండ కార్యక్రమానికి ప్రతి ఊర్లో కూడా వందల సంఖ్యలో వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేదల్లా ఏంటంటే, బాబు నా పెన్షన్ రాలేదు బాబు, 2024 జనవరి తర్వాత నాకు 60 ఏళ్ళు నిండాయి, ఇప్పుడేమో 60 ఏళ్ళు నిండిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికీ నాకు పెన్షన్ రాలేదని. అదేవిధంగా మహిళలు ఎంత ఘోరంగా మోసపోయామని, విద్యార్థులు, అన్ఎంప్లాయిడ్ యూత్ అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాకు ఉద్యోగాలు ఇస్తామన్నదే కాకుండా ఒకవేళ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పథకం ఇవ్వలేదు. ఇంత మోసం మా జీవితకాలంలో ఎప్పుడు చూడలేదని వచ్చారు. వాళ్ళందరూ కూడా రేపు ఆ నిరసన కార్యక్రమంలో అంటే జూన్ 12వ తారీఖున వాళ్ళందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయితే చాలా భారీ ఎత్తున చేసి శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలు ఎంత మోసపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా వాళ్ళని చూసుకున్నారో, ఈరోజు కూటమి ప్రభుత్వం అంత మోసం చేసినందుకు గాను 12వ తారీఖున కార్యక్రమం అయితే చాలా భారీగా చేయాలని మాత్రం మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అండ్ మీరు కూడా కార్యక్రమాలు, అదేవిధంగా టౌన్ హాల్ మీటింగు 12వ తారీఖున భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మొత్తం గ్రామ స్థాయి నాయకులు అందరం కూడా రేపు విజయవంతం చేయాలని చెప్పి ఈ మీ ప్రెస్ ద్వారా అందరిని కూడా కోరుతా ఉన్నాను.